పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తుందా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఓటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అనే ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది, మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన, మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి.